హాయ్ హలో నమస్తే, నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో వినాయక చవితి వచ్చింది కదా అండి, 1 వీక్ బ్యాక్. ఆ వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నానండి, కొంచెం లేట్ అయింది. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ పూజ నేను ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటానండి. మట్టి వినాయకుడినే పూజిస్తామండి మేము. ఎప్పుడు మట్టి వినాయకుడినే పూజిస్తాము, ఎందుకంటే నాకు అలాగే ఇష్టము. సో అందుకే, అది కాక పర్యావరణాన్ని కూడా కాపాడము, అది ఒక నానుడి ఉంది కదా. సో అందుకే, ఎందుకంటే ఫస్ట్ బయట వినాయకుడు ఉన్నాడండి, మేము ప్రతిష్ఠించుకున్నాము. ఆ వినాయకుడికి పూజ చేసేసి ఆ తర్వాత ఉదయాన్నే 5 గంటలకు కానీ లేకపోతే వీలైతే 4కి కానీ లేచి ఈ విధంగా గుమ్మాలన్నింటికి మామిడి తోరణాలు కట్టుకొని, ఆ తర్వాత మొత్తం ఎన్ని గుమ్మాలు ఉంటే అన్ని గుమ్మాలకి మామిడి తోరణాలు కట్టుకోవాలండి. నేనైతే అలానే చేస్తాను, ఎందుకంటే మనకి నెగిటివ్ ఎనర్జీ పోతుంది. సో అందుకే గుమ్మాలన్నింటికి కట్టేసి ఫస్ట్ ఏ పండగైనా ఇలాగే చేసుకుంటానండి నేను. ఎంత ఎక్కువ చేయలేకపోయినా వీలైనంత వరకు ఇలా కొంచెం కొంచెంగా మామిడి తోరణాలు కట్టడం, గడపలకు పసుపు బొట్టు పెట్టేసుకోవడం, తులసమ్మ వారి దగ్గర పూజ చేసేసుకోవటం, ఇలా కొంచెం చాలా ఈజీగా చేసుకుంటాను. అండ్ ఎటువంటి హంగులు ఆర్భాటాలు లేకుండా మాత్రమే నేను చేసుకుంటాను. ఇక్కడ మనకి పూజ చేసుకోవటం ముఖ్యం, మన మనసు ముఖ్యం. సో అందుకే నేను ఎప్పుడు ఇలాగే చేసుకుంటాను, చాలా సింపుల్గా. డెకరేషన్ అవన్నీ నా శక్తి కొలది, ఓపిక ఉంటే తీసుకొచ్చుకొని అన్నీ రెడీ చేసుకుంటాను. ఓపిక లేదనుకో చాలా సింపుల్గా ఇలా రెడీ చేసేసుకుంటాను. ఇప్పుడు వినాయక విగ్రహం తీసుకొచ్చుకున్నాం కదా, దాన్ని మనము వీలైన మంచి టైంలో ప్రతిష్ఠించుకొని ఇలా 21 పత్రి దొరకకపోతే మనము గరికతో పూజ చేసుకోవచ్చండి. గరిక ఉంటే చాలు, అంతకుమించి ఇంకేం అవసరం లేదు. మీకు వీలు లేని పక్షంలో దొరికితే, అవైలబుల్గా ఉంటే మొత్తం తెచ్చుకోండి, 21 రకాల పత్రి. చిన్నప్పుడు మేము బయటకి ఊర్లల్లో పొలాలకు వెళ్ళి అన్ని ఫ్రెండ్స్తో సహా అందరం వెళ్ళేసి ఆ 21 పత్రి చూసి మరీ తెచ్చుకునేవాళ్ళం మార్నింగ్ లేచి. కానీ ఇప్పుడు అలా వీలు కాదు కదా, అన్ని లైఫ్ స్టైల్స్ అన్నీ మారిపోయినాయి. సో అందుకే టైము అంతగా ఉండట్లేదు ఎవరికి. సో అందుకే చాలా తక్కువగా బయట మాత్రమే ఇప్పుడు అవైలబుల్ ఉంటుంది. వీలైనంత వరకు మా పెరటి తోటలో ఉన్నవి కొన్ని అవైలబుల్గా ఉన్నవి బయట తీసుకొచ్చుకొని పత్రి వినాయకుడు విగ్రహం కూడా తీసుకొచ్చుకొని ఇలా సింపుల్గా ఇంట్లో ప్రతిష్ఠించుకొని పూలు అవి అలంకరించేసి బొట్టు పెట్టేసుకొని ఈ విధంగా పూజ చేసుకుంటానండి. ముందు అంతా దీపారాజన చేసి మొత్తం పూజ చేసుకుంటాను. అండ్ ఈ వీడియో నేను ఎందుకంటే పోస్ట్ చేయడం, ఎప్పుడు ఇలాగే చేసుకుంటాను. బట్ ఇప్పుడు వీడియోలు వచ్చినాయి కదా అండి, ఆ వీడియో చూసి పూజ చేసుకుంటున్నానండి. ఎందుకంటే మనకి పూజారి అవైలబుల్లో ఉండరు. ఇక్కడి నుంచి కొంచెం వాయిస్ మనకి పూజారి టీవీలో పెట్టిన వాయిస్ వస్తుందండి, కొంచెం ఒక్కసారి జస్ట్ వినండి. మిగతాదంతా నేనే వాయిస్ ఓవర్ ఇచ్చుకున్నానండి. ఎందుకంటే ఆ మంత్రాలు అవి జస్ట్ చదువుకోగలం, కానీ వాళ్ళలాగా మనకి రాదు కదా. ఏదో నాకు వీలైనంత వరకు పోస్ట్ చేయగలిగాను. అలాగే సంకష్టహర చతుర్థి వ్రతాన్ని, సప్తశనివారాల వ్రతాన్ని, అలాగే సత్యనారాయణ స్వామి వ్రతానికి సంబంధించినటువంటి పూజా వీడియోలు కూడా మీకు అందించడం జరుగుతుంది. అవి దానికి సంబంధించినటువంటి లింకులు కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. కాబట్టి మీరు ఎవరైనా సరే ఈ యొక్క వినాయక చవితితో పాటు భవిష్యత్తులో ఎప్పుడైనా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటామన్నా, లేదా సప్తశనివారాల వ్రతం చేసుకుంటామన్నా, లేదా సంకష్టహర చతుర్థి వ్రతం చేసుకుంటాం. మహాగణాధిపతయ నమః, ఆచమ్య ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః. ఆవిడిపోయింది సారి. ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం పృద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం మధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయ నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. అలాగే ఎవరైనా కుంకుమ బొట్టు పెట్టుకోవచ్చు, కుంకాన్ని బొట్టు పెట్టుకోండి.
ఈసారి ఒక పుష్పం తీసుకుని ఎదురుకుండా ఉండే పసుపు వినాయకుడు ఏదైనా పిండి వంటలు చేస్తే పిండి వంటలు పళ్ళు అన్ని కూడా ఇలా దగ్గరగా పెట్టుకుని ఆ యొక్క కలశంలో నీళ్లతోటి ఆ యొక్క కొబ్బరి చెక్క మీద అరటిపండు మీద ఉండ్రాల మీద నైవేద్యాల మీద ముఖ్యంగా ఈ పాల వెల్లి మీద కూడా నీళ్లు చల్లండి అలాగా. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం త్వర్తే న పరిషించామి. రాతిప్పండి ఒకసారి. సత్యం త్వర్తే న పరిషించామి వంశమానాయ స్వాహ. మధ్య మధ్య పానీ సమర్పయామి. మళ్ళా ఉదరంతో నీళ్ళు ఈసారి అలా వదిలిపెట్టాలి. మధ్య మధ్య పానీ సమర్పయామి. అమృత పీఠానపసి ఉత్తరాపోషణ సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం, ఇంకో తాంబూలం ఉంది కదా, ఆ తాంబూలం తీసుకునేసారి గణపతి దగ్గర పెట్టేయండి. ఓం భూమి ఫలైశ్చ కర్పూరైర్నాగవల్లీదళైర్యుతం ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధవినాయక స్వామినే నమో నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం. మళ్ళా హారత కర్పూరాన్ని వెలిగించండి. వెలిగించి చూపించండి. అలాగే గంట కొట్టుకోండి. ఓం సమ్రాజన్ జగరాజిత్యాభి శ్రీనగరగృహే లక్ష్మీరాష్ట్రప్రియాముఖ్యతయ ఆసనోపయామి. సంతస్త్రీరస్తోత్సర్గంగాని భవంతు యజ్ఞశ్రీరస్తో నిత్యమంగళాని భవంతు. అలా పెట్టేసి ఒకటి ఎంచుకు చల్లి కలగట్టుకోండి. అలాగే పార్వతీ పుత్ర హర హర మహాదేవ. మళ్ళాను ఒక చిల్లర పైసా, ఒక పుష్పము, 2 నక్షత్రం పట్టుకుని లేచి నమస్కారం చేయండి. పుష్పము, చిల్లర పైసా, 2 నక్షత్రం పట్టుకుని నేను ఈ విధంగా పూజ చేసుకుంటానండి, చాలా సింపుల్గా. మా హస్బెండ్ అవైలబుల్లో లేరండి, ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది. సో అందుకే నేను మా బాబు మాత్రమే పూజ చేసుకున్నాం ఇలా సింపుల్గా. ఒకసారి చూడండి మా ఇంటి వినాయకుడిని. మీ అందరికీ కూడా వినాయకుడి ఆశీర్వాదాలు కలగాలని మీకు కూడా నేను కోరుకుంటున్నానండి. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ పూజ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ నేనైతే ఎప్పుడు ఇలాగే చేసుకుంటానండి, చాలా సింపుల్గా. కాకపోతే వీడియో పెట్టేసుకొని చేసుకుంటాను. సో వినాయకుడి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని నా తరఫున కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ విధంగా వీడియో చేసుకుంటున్నప్పుడు మన పూజా ఫలితం దక్కాలంటే మనం దగ్గరలో ఉన్న పూజారికి దక్షిణ సమేతంగా తాంబూలం సమర్పించుకోవాలండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి.